తెలంగాణ ఏపీ నీటి వాటాల కేటాయింపుపై ఇక నుంచి త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయం కానుంది. గురువారం హైదరాబాద్లో ఏపీ తెలంగాణ ఉన్నతాధికారులతో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ప్రాజెక్టుల భద్రత సైతం బోర్డు పరిధిలోనే ఉంటుందని రెండు రాష్ట్రాల అధికారులు తెలిపారు. కృష్ణా జలాల్లో 50% వాటా డిమాండ్కు కట్టుబడి ఉన్నామని తెలంగాణ అధికారులు తెలిపారు. Monitoring and water releases of 15 outlets which are identified on both the reservoirs. దానికోసం స్టాఫ్ని ఎవరైనా పెట్టాలనే దాని మీద రిప్రజెంటేషన్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఉంటారు. మళ్ళీ 3 member కమిటీ రికమెండేషన్స్ ప్రకారము కేఆర్ఎంబి రిలీజ్ ఆర్డర్స్ను ఇంప్లిమెంట్ చేయడము, ఎన్షూర్ చేయడము వాళ్ళ బాధ్యత అవుతుంది. ఏదైనా సడన్గా ఇఫ్ దేర్ ఆర్ చేంజెస్ అంటే రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ వాటర్ అవసరం లేకుండా పోయితే ఏదైనా స్టేట్కి, ఎందుకంటే సడన్గా వర్షాలు రావచ్చు, అప్పుడు నీళ్ళను సేవ్ చేయడానికి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఇమీడియట్గా 3 member కమిటీలో ఉన్న ఎనీ మెంబర్ ఫ్రమ్ ఎనీ స్టేట్ రిప్రజెంట్ చేస్తే అకార్డింగ్లీ మోడిఫికేషన్స్ విల్ ఆల్సో బీ టేకెన్ అప్. చైర్మన్ గారు మళ్ళీ ఒక ఇంటర్మ్ మీటింగ్ పెట్టారు. ఇట్ ఈజ్ రన్నింగ్ ప్రాసెస్. మొన్న ఢిల్లీలో జరిగిన మీటింగ్కు ఢిల్లీలో జరిగిన మీటింగ్లో రేజ్ చేసిన ఇష్యూస్కు గవర్నమెంట్ మళ్ళా వారి స్టాండ్ మళ్ళీ గవర్నమెంట్కు చెప్పారు. ఇంతకుముందు మనం రిక్వెస్ట్ చేసినట్టు 50-50గా ఒప్పుకోవడము ప్లస్ అదర్ రిక్వెస్ట్ ఆఫ్ ది తెలంగాణ గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మనం ఢిల్లీకి రాసినాము. ఫర్దర్ డెసిషన్ వాళ్ళ నుంచి ఏ విధంగా రిప్లై వస్తుందో చూస్తాము. ఈ సీజనల్ ఇప్పుడైతే 3 man కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది. బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబికి తీసుకునేటట్టు ఈరోజు నిర్ణయం జరిగింది. కేఆర్ఎంబికి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్కు. వాటర్ రిలీజింగ్ క్వాంటము, వాటర్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ 3 man కమిటీ డిసిషన్ జరుగుతుంది.